కల్తీపాల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు రాజమండ్రికి వెళ్లనున్నారు. ముంబై నుంచి ప్రత్యేకంగా ఇంజెక్షన్లను 10 మంది బాధితులకు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర నేతలు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిందితుడు పాల వ్యాపారి గణేష్ నుంచి కొనుగోలు చేసిన 110 ఇళ్లలో 302 మంది ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది సమీక్షిస్తున్నారు. ఈ నెల 15న వ్యాపారి గణేశ్వరరావు నుంచి సరఫరా చేసిన పాలలో ఇథిలిన్ గ్లైకాల్ రసాయనం కలవడంతో కల్తీ జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది బాధితుల్లో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కింద ఉన్నారు రాజమండ్రిలోని కల్తీపాల ఘటన వ్యవహారంలో అటు దర్యాప్తు కొనసాగుతోంది, ఇటు బాధితులకి చికిత్స అందుతోంది. చికిత్స పొందుతున్న వారిలో 3 చిన్నారులు కూడా ఉన్నారు. తాజా సమాచారాన్ని రాజబాబు అందిస్తారు. రాజబాబు, విజయ చంద్రిక, ప్రస్తుతం కల్తీపాలు ఘటనలో ఇంకా ఆసుపత్రిలోనే 15 మంది బాధితులు ఉన్నారు, చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 మందిలో మొత్తం 8 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పవచ్చు. 11 మంది అయితే కనుక వెంటిలేటర్ పైనే డయాలసిస్ అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోమేర్రాజు, బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ కీర్తి చేకూరి కూడా పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక 8 మంది పరిస్థితి అయితే కనుక విషమంగానే ఉంది. ఈ రోజు హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక వైద్య నిపుణుల బృందం రాజమండ్రికి వస్తుంది. అంటే హైదరాబాద్ కు సంబంధించి కిమ్స్, అపోలో, ఏఐజీ ఆసుపత్రుల నుంచి ప్రముఖ వైద్య నిపుణులంతా కూడా ఈ రోజు రాజమండ్రికి వస్తున్నారు. ఏదైతే రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో 15 మంది చికిత్స పొందుతున్నారో కిడ్నీ బాధితులు, వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు కూడా హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రత్యేక నిపుణుల బృందం పరిశీలించే అవకాశం ఉంది. మరొక పక్క చూస్తే కనుక ఇప్పటికే 2 రోజుల క్రితం ముంబై నుంచి ప్రత్యేక ఇంజక్షన్లు తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక ఇంజక్షన్లను కూడా 10 మంది బాధితులకు యాంటీడోస్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ పరిస్థితి కాస్త మెరుగుగా ఉందనేది కూడా వైద్యులు కనుక చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే డాక్టర్ రవిరాజు, అంటే ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ రవిరాజు సూచనల మేరకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మందికి కూడా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంటే మొన్న ఇటీవల 2 రోజుల నుంచి కొంతమంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది అనేది కూడా వైద్యులు అయితే కనుక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక పాలు కొనుగోలు ఎవరైతే పాలు వ్యాపారి గణేష్ పాలు విక్రయించాడో పాలకు సంబంధించి 110 ఇళ్లలో 302 మంది ఆరోగ్య పరిస్థితిని కూడా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూస్తే కనుక పాలు వ్యాపారి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. పాలు వ్యాపారి గణేష్ ను పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీసులు కూడా కస్టడీ కోరుతూ న్యాయస్థానానికి పిటిషన్ దాఖలు చేశారు. 5 రోజులు గణేష్ ను పాలు వ్యాపారి గణేష్ ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఒకవేళ న్యాయస్థానం కనుక అనుమతిస్తే పాలు వ్యాపారి గణేష్ ను కూడా విచారణ చేసే అవకాశం ఉంటది. ప్రస్తుతం అయితే కనుక మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రిలోని బాధితులని పరామర్శించారు. మరి ఇప్పుడు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. విజయ చంద్రిక.
ఓకే రాజబాబు, థ్యాంక్ యూ. కింద ఉన్నారు వెళ్ళిపోతున్నారు.